దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు కృపాసంగ ప్రియ సహోదరి సహోదరులకు మన ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలు అందరూ బాగున్నారండి. మరి దేవుడు మనకిచ్చిన చక్కటి తరుణాన్ని బట్టి, దేవుని మహాకృపను బట్టి దేవాతి దేవునికి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ మరి ఈరోజు 13వ తారీఖు శుక్రవారం దినము సెప్టెంబర్ నెల 2024 సంవత్సరం దేవుడు మనకిచ్చిన వాక్యము పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తన గ్రంథము 98వ కీర్తన 4వ చరణాన్ని చదువుకుని కొద్ది నిమిషాల వాక్యాన్ని ధ్యానించుకుందాం. సర్వభూజనులారా యెహోవాను బట్టి ఉత్సాహించుడి, ఆర్భాటముతో సంతోషగానము చేయుడి, కీర్తనలు పాడుడి. ప్రార్థన. పరిశుద్ధుడా మహోన్నతుడా ప్రేమమయుడు మా తండ్రి, వాక్యమైన దేవ మాతో మాట్లాడి మమ్మలను బలపరచుమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి వాక్యమును ధ్యానించుతున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, 98వ కీర్తన 4వ చరణంలో సర్వభూజనులారా, భూమి మీద ఉన్నటువంటి సర్వ ప్రజలారా, సర్వలోక నివాసులారా, యెహోవాను బట్టి అంటే యేసుక్రీస్తును బట్టి దేవాతి దేవుని బట్టి ఉత్సాహించండి, అంటే మీరు సంతోషించండి. సంతోషము ఆనందము ఎక్కడ దొరుకుతుంది అని అంటే దేవునిలోనే దొరుకుతుంది తప్ప లోక సంబంధమైన వాటిపైన ఆస్తులను బట్టో అంతస్తులను బట్టో ధనమును బట్టో పలుకుబడిని బట్టో పదవిని బట్టో బలమును బట్టో ఏమంటే అందమును బట్టో సందాన్ని బట్టో కాదండి, దేవుని బట్టే ఉత్సాహించాలి. అంతేకాదు ఆర్భాటంతో సంతోషగానం చేయండి. ఏమంటే ఆర్భాటముతో, మాట మంచి లేకుండా కాదు, సంతోషంగా నీ శక్తి కొలది దేవుని స్తుతించు, ఆరాధించు, మహింపరచు. గమనించండి దేవుని బిడ్డలారా, పరలోకములో శరాపులు కెరూబులు ఏమంటే పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని గాన ప్రతిగానములతో ఆరాధిస్తూ ఉంటేనంట గడప కమ్ముల పునాదులు కదిలిపోయినాయి అంటండి. అంటే అంత శబ్దముతో ఎంతగా వారికి ఉన్నటువంటి బలానంతటిని ఉపయోగించి దేవుని మహింపరుస్తూ ఉన్నారు. ఎందుకో తెలుసా దేవుడిచ్చినటువంటి గొప్ప కృపను బట్టి, ప్రతి ఈవిని బట్టి, ప్రతి ఆశీర్వాదాన్ని బట్టి దేవాతి దేవుడు నిన్ను నన్ను సృష్టించిన సృష్టికర్తని గంభీరమైన స్వరాలతో ఆయన స్తుతించాలి, ఆరాధించాలి, గణపరచాలి. అందుకే ఆర్భాటముతో సంతోషగానం చేయండి అన్నాడు. తర్వాత కీర్తనలు పాడండి, మంచి చక్కటి పాటలు పాడుతూ దేవుని మహింపరచండి. నీకు ఇచ్చినటువంటి ప్రేమను బట్టే, నీకే తలంపు ఇచ్చాడో, ఏ తలంపు ఇచ్చాడో నువ్వు ఒకవేళ నీకు పాటలు రాకపోవచ్చు, కానీ పాటలు రాసినటువంటి భక్తుల పాటలను పట్టుకుని దేవుని మహింపరచు. ఒకవేళ నీ హృదయంలోంచి పుట్టుకొస్తున్న ఆ పాటలను బట్టి కూడా నీకు వచ్చిన దానితోనే నువ్వు దేవుని స్తుతించు, కనపరచు. ఏమంటే అందుకే సకల సృష్టి రక్షకుని స్తుతించటం కనబడుతుంది మనకి కీర్తనలో. కీర్తన దేవుడు అనుగ్రహించేటువంటి విజయాన్ని సంబంధించి స్తుతి కీర్తన దేవుడు ప్రసాదించే రక్షణ బట్టి సకల ప్రజలు సకల సృష్టి దేవుని స్తుతించి గణపరిచి మహింపరచాలని కీర్తనకారుని యొక్క సందేశం. దేవుడు సకల దుష్టత్వం పైన విజయుడు కనుక ఆయనను వెంబడించే వారు కూడా ఆయన భూమికి సకల సృష్టికి తీర్పు తీర్చున్నప్పుడు విజయశీలులు అవుతారండి. కీర్తన సంబంధించిన రచయిత పేరు కూడా తెలపబడలేదు. దేవుడు వచ్చి సకల ప్రజలను పాలిస్తాడనే నిరీక్షణను ఈ కీర్తన తెలియజేస్తుంది. ప్రవచనాత్మకంగా యేసుక్రీస్తు రాకతో ఈ కీర్తన నెరవేర్పును గమనించవచ్చింది. నేడు మానవులకి రక్షకుడు అవసరం. అంటే దేవుళ్ళు దేవతలు చాలామంది ఉన్నారు, కానీ రక్షకులు అవసరం. ఏమంటే దేవుళ్ళు అనబడిన వారు, దేవతలు అనబడిన వారు, మహాపురుషులు శగ పురుషులు ఉన్నారు, కానీ రక్షించడానికి వాళ్ళకి సామర్థ్యం లేదు. నీకు కావలసింది రక్షకుడు, రక్షించేవాడు. అంటే దేవుడు రక్షకుడుగా తన ప్రజలను సృష్టిని రక్షించి పాలించేవాడని 98వ సంకీర్తనలో దేవుడు రక్షకుడుగా ధృవీకరించబడ్డాడు. కీర్తనలో ప్రధానముగా రక్షణ మరియు నీతి అను పదాలని గమనించగలం. దేవుడు పాలకుడు, రక్షకుడు, న్యాయాధిపతి. మొదటి 4 వచనాలు చూస్తే దేవుడు రక్షకుడు, దేవుడి రక్షణ స్వభావం ఒకటే. మొదటిది విజయము. 98వ కీర్తన 2వ చరణంలో యెహోవా తన రక్షణను వెల్లడి చేస్తూ ఉన్నాడు. అన్యజనుల ఎదురు తన నీతిని బయలుపరుస్తూ ఉన్నాడు. రక్షణ, నీతి అనే పదములు దేవుడు అవినీతి, అక్రమాల, దుష్టత్వం పైన సాధించిన విజయముగా చెప్పుకోవచ్చండి. ఈ విజయం పాపము, సాతాను, మరణంపై ఆయన సాధించాడు. యేసుక్రీస్తు శిలువలో ఈ విజయమును సాధించాడు. మరణమును, సాతానును జయించాడు. ఎబ్రిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 26వ వచనంలో
అలాగే 1 కొరింథీ పత్రికలో 15వ అధ్యాయంలో 54 నుంచి 57 వచనాలు చూస్తే మరణమా నీ ముళ్ళెక్కడ, మరణమా నీ విజయం ఎక్కడని ఏమంటే విజయబేరి మోగించాడండి. మరణం పైన విజయం పొందాడు. కొలస్సీకి రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో కూడా కనబడుతుందండి. ఏమంటే నీతి దేవుని సౌశల్య లక్షణము, దేవుని నీతి పాపిని శిక్షించి నీతి మంతునికి ప్రతిఫలము అనుగ్రహించిన. అంత మాత్రమే కాక దేవుని నీతి మనకు ఆయనతో మంచి సంబంధాలు నెలకొల్పటానికే సహాయపడుతుంది. పాపుల్ని నీతిమంతులుగా తీర్చగలిగిన వాడు దేవాతి దేవుడు. రోమాపత్రిక 3వ అధ్యాయం 26వ వచనంలో మార్టిన్ లూథర్ అభిప్రాయాన్ని బట్టి దేవుని నీతి అన్నది ఆయన ప్రేమ మరియు కృపలను బట్టి ఉంటుంది. మానవుని విశ్వాసం బట్టి ఆయన న్యాయమైన తీర్పు తీర్చేవాడండి. 98:1 చూస్తే ఆయన రక్షణ ఉద్దేశం యెహోవా ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నాడు. ఆయనను గూర్చి క్రొత్త కీర్తన పాడుడు. ఆయన దక్షిణ హస్తం పరిశుద్ధ బాహు ఆయనకు విజయం కలగజేసింది. 2 చేతులతో కుడి హస్తము చాలా బలమైనదిగా ఉండుట సహజం. దేవుడు తన బలమైన హస్తాన్ని తన ప్రజలకు తోడుగా ఉంచి విమోచించాడు. ఆయన హస్తము ద్వారానే విజయం సాధించాడు. యెషయా గ్రంథం 63వ అధ్యాయం 5వ వచనంలో ఆయన దక్షిణ హస్తమును ఆయన గావించిన గొప్ప విమోచన కార్యముల సందర్భంలో కూడా ప్రస్తావించుతారండి. మన రక్షణ విమోచనల కొరకు దేవుని పైననే ఆధారపడవలసి ఉంది. ఆయన రక్షణకు ఆధారం ఇశ్రాయేలు సంతతికి తాను చూపిన కృపా విశ్వాసతలను ఆయన జ్ఞాపకం చేసుకుని ఉన్నాడు. ఇక్కడ వాడబడిన కృప దేవుని నిబంధన సంబంధమైంది. ఇది పరిమితులు లేని ప్రేమ. దేవుడు తనంతట తాను ఇశ్రాయేలు జీవితాల్లో జోక్యం చేసుకుని వారు అడగకపోయినను విమోచన ప్రసాదించి రక్షించాడండి. కనుక రక్షణకు ఆధారం ఆయన ప్రేమయే. ఇంకా మనం చూస్తే దేవుడు రాజని 98వ కీర్తన 5-7 వచనాల్లో కనబడుతుంది మనకి. అందుకే బోర్లతోను కొమ్ముల నాదంతోను రాజని యెహోవా సన్నిధిని సంతోష ధ్వని చేయుడి. దేవుడు అనుగ్రహించిన రక్షణ భాగ్యం కొరకు దేవుని స్తుతించి ఘనపరచాలి. దేవుని రక్షణ అన్నది ఆయన సార్వభౌమాధికారానికి నిదర్శనం. రక్షకుడైన దేవుడు మనకు రాజుగా ఉన్నాడు. యేసుక్రీస్తు రాజులకు రాజుగా శాంతి సమాధానాధిపతిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన అంటే 4-6 వచనాల్లో సకల జనులు సంతోషిస్తారని, లోకం ఆయనను గుర్తించిందని, భూదిగంత నివాసులందరూ మన దేవుడు కలగజేసిన రక్షణ చూశారని తెలపటంలో సకల జనులు దేవుని రక్షణ కార్యమును తెలుసుకున్నాను. అందును బట్టి సర్వభూజనులారా యెహోవాను బట్టి ఉత్సహించుడి, ఆర్భాటంతో సంతోషగానం చేయుడి, కీర్తనలు పాడుడి, స్తోత్ర గీతములను పాడుడి, సంగీత స్వరములతో గానం చేయుడి, రాజైన యెహోవా సన్నిధిని సంతోషధ్వని చేయుడి అని కీర్తనకారుడు సకల జనుల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు. కీర్తనకారుడు ఇక్కడ స్వీకరణగా ఏమంటే దృక్పథాన్ని అవలంబించి దేవుని రక్షణ ఆనందంలో సకల జనులు పాలు పొందవచ్చుననే విషయాల్ని ఈ రక్షణ భాగ్యం యేసుక్రీస్తు విమోచన కార్యముల ద్వారా సకల ప్రజలకు అందుబాటులోకి వచ్చిందని మనం గ్రహించాలి. ఇంకా మనం ముందుకెళ్తే 7-8 వచనాల్లో సర్వ సృష్టి ఆయనను ఆరాధించి స్తుతించును. సృష్టికర్త అయిన దేవుడు సృష్టి రక్షణలో సంరక్షణలో ఎప్పుడు జోక్యం చేసుకుంటూనే ఉంటాడండి. అందువలన సృష్టి ఆయన రక్షణను బట్టి ఆనందించి స్తుతించును. సముద్రములు దాని సంపూర్ణత ఘోషించును, లోకమును దాని నివాసులు కేకలు వేదురుగాక. 7వ వచనంలో 8వ వచనం తెలియజేస్తాడు. సముద్రముల ఘోష దేవుని మహిమను ఆయన పాలన కొనియాడుతూ ఉన్నాయి. ఆ ఘోషను ఎవరు ఆపగలరు? మనుషులు బలహీనులైన వారి నోరులు మూయించగలరేమో కానీ సముద్రముల ఘోషను, నదుల చప్పట్లను, కొండల ఉత్సాహధ్వనిని ఎవరు ఆపలేరండి. సృష్టిలోని సమస్తం దేవుని రక్షణ ఆనందమును అనుభవించి ఆనందించుచున్నదే. ఏమంటే ఆనందించుచునే పరివర్ణ ఏమంటే పరవశ్యాన్ని గురించి కీర్తనకారుడు ముందే దృష్టించాడు. ఇంకా ఆఖరిగా మనం చూస్తే 8-9 వచనాల్లో దేవుడు న్యాయాధిపతి. దేవుడు న్యాయాధిపతి ఏమంటే భూమికి తీర్పు తీర్చుటకై, నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చుటకై, న్యాయమును బట్టి ఏమంటే జనములకు తీర్పు తీర్చుటకై యెహోవా ఏం చేయుచున్నాడంటే రాబోతున్నాడు. రక్షకుడైన దేవుడు న్యాయాధిపతి భూమిపైన ఉన్న నరుల దుష్టత్వమునకు తీర్పు తీర్చుటకు ఆయన వచ్చునని ప్రవచనాత్మకంగా క్రీస్తు ఆగమనమును గురించి, రాకను గురించి తెలపబడ్డదండి. రక్షకునిగా మనలను పాపము నుండి రక్షించును, రాజుగా మనలను పాలించి పాపపు దాస్యము నుండి విడిపిస్తాడు, న్యాయాధిపతిగా పాపపు ఏలుబడి నుండి విమోచన ప్రసాదిస్తాడు. అందుకే రక్షణ ఇచ్చే దేవుణ్ణి మనం ఎంతగానో స్తుతించి ఆరాధించబద్దులు ఉన్నామని ప్రభు నాకు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తాను. దేవుడి కొద్ది మాటలు మన వెనుకడిలో దీవించునుగాక. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవుని దీవెన మన ఎల్లరకు తోడై ఉండి కాపాడునుగాక. ప్రభు పనిలో మీ ఆత్మీయ సహోదరుడు పాస్టర్ ఎలీషా రాజు మస్కట్ నుండి. గాడ్ బ్లెస్ యు ఆల్.